హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మాకైతే యూట్యూబ్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మాకైతే. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. గత 3 సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నామండి. దానికైతే మాకు ఇప్పటికైతే ప్రతిఫలం అయితే వచ్చింది. అది ఇంకా పూర్తిగా అయితే రాలేదు. కొన్ని రోజులు టైంలోనైతే వచ్చేసిద్ది. మేమైతే నిజంగా మా ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అదంతా మీ వల్లేనండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే మాకైతే ఈరోజు ఈ హ్యాపీ అయితే మా కుటుంబంలో అయితే ఉంది. నిజంగా చాలా అయితే చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా నేను పెట్టిన వీడియోస్ చూసి సపోర్ట్ చేసి మీ ఆదర అభిమానాలకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకైతే ఈ హ్యాపీ మూమెంట్లో నేనైతే ఇంట్లోని చిన్న పార్టీ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. ఏం లేదండి, ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిపోతుంది. దాంట్లోకి ఏంటంటే ఈరోజు కొబ్బరి అన్నం అయితే చేయమని అడిగారు మా ఇంట్లో వాళ్ళు. అందుకని చెప్పేసి కొబ్బరి పాలతోటి అన్నం అయితే వండుతున్నాను. నేనైతే ఈ గిన్నెతోటి బియ్యం అయితే తీసేసుకున్నాను. అదే గిన్నెతోటి పాలు అయితే తీసేసుకున్నానండి. ఇవైతే కొబ్బరి పాలు, మిగతావి నీళ్ళు అయితే కలిపేసేసుకుంటాను. దీంట్లోకైతే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా, మనం బిర్యానీలోకి వేసి మసాలా అంతా అయితే దినుసులు అయితే తీసేసుకున్నానండి. ముందైతే ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసేసుకుంటాను. ఈ గిన్నెలో అయితే వండుతున్నాను, అందుకని ఇదైతే పెట్టేసేసుకుంటున్నా. ఇదిగోండి చూడండి, ఒకవైపు చికెన్ అయితే ఉడికిపోతుంది. చికెన్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసిందండి చికెన్. ఇదిగోండి చికెన్ ఆల్మోస్ట్ వచ్చేసిందండి. అలాగే గోంగూర కూడా చేసేసేసాను. ఇదిగోండి గోంగూర కూడా, నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. దీంట్లోకి గోంగూర అయితే చేసేసానండి. ఫస్ట్ చికెన్ కూడా అయిపోయింది, ఇంకా లాస్ట్గా అన్నం అయితే వండేసేస్తున్నాను. గిన్నె అయితే కొంచెం వేడైన తర్వాత సరిపడినంత నూనె అయితే వేసేసుకుంటున్నా. నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా అంటే చెక్క, మొగ్గ, అలాగే ఇవి మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వులు, బిర్యానీ ఆకు, ఒక 5 యాలకులు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలండి. మనం వేసిన మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నా. ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసేసుకున్నానండి, మరీ చిన్నవైతే కాదు. మనం ఫ్రై ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది బిర్యానీ కాదు కదా. లైట్గా చిన్న పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇవైతే కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని కూడా లేదండి. మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ కానివ్వండి, ఏమి మసాలా అయితే వెయ్యము. అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి ఇలాంటివి ఏమి కొబ్బరి పాలతోటే వండుతాము. చాలా ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి అన్నం అనేది. మసాలా ఏమి ఉండదు కాబట్టి వారానికి కనీసం 2 సార్లు, ఒక్కసారైనా చాలా సింపుల్గా అయిపోద్ది కాబట్టి ట్రై చేసుకోండి. నిజంగా మాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మీరు ఇంతలా ఆదరిస్తారని అయితే మేమైతే అనుకోలేదు. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే దగ్గర 4 సంవత్సరాలు కష్టపడ్డామండి. కష్టపడి ఇంకా ఆశలు అయితే వదిలేసేసుకున్నాము. కానీ లాస్ట్లోని మీరు ఒక 2 వీడియోలు చూసి మమ్మల్ని అలా పైకి తీసుకెళ్లారు. చాలా 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 థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా అదైతే తక్కువే. ఈ పరిస్థితుల్లోని, మాకు ఇబ్బంది టైంలోని మాకు మీరు సపోర్ట్ చేసి ఇలాగ ఆదరించడం అనేది మాకైతే నిజంగా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయము. ఇంకా చెప్తానండి, అది పూర్తిగా సక్సెస్ మాకు ఇంకా బాగా తెలిసిన తర్వాత
ఇంక మా చేతికి అయితే ఫస్ట్ పేమెంట్ అందుకున్న తర్వాత అయితే నేను యూట్యూబ్లోని ఎంత కష్టపడ్డానో ఏంటనేది, ఎంత అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. అవైతే నేను కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక ఘట్టం అయితే ఎక్కాము అని అయితే హ్యాపీగా ఉంది. ఇవి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఏంటంటే దీంట్లోని మనం ముందుగా కొబ్బరిపాలు రెడీ చేసేసుకున్నాం కదా, కొబ్బరిపాలు అయితే పోసేసుకుంటున్నా. కొంతమంది ఏంటంటే కలుపు చేసి పెడతారండి, ఇలాగా విడివిడిగా ఉడికించుకోకుండా ఒకేసారి కలుపు చేసేసి కొబ్బరిపాలలోని కలుపు చేసి పెట్టేసేస్తారు. కానీ నేనంటే మసాలా దినుసులు కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే చేసేసాను. ఇప్పుడు ఒకటే పోసాను కాబట్టి సగం అయితే ఇంకొంచెం నీళ్లు పోసేసుకుంటాను. ఇదిగోండి, ఒకటైతే ఫుల్గా పోసేసుకున్నాను కదా, ఇప్పుడైతే కొంచెం తక్కువ పోసుకుంటున్నాను నీళ్లు. మరి ఎక్కువ అయితే కరెక్ట్గా అయితే తీసుకోవట్లేదండి, కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇక్కడికి తీసుకున్నా, ఒక పావు వంతు తగ్గించాను. ఎందుకంటే ఇవి రీసెంట్గా పండిన బియ్యం అండి పొలంలోని, అందుకని చెప్పేసి కొంచెం తొందరగా అనేది ఉడికిపోయిద్దని చెప్పేసి కొంచెం అయితే తక్కువ తీసుకున్నాను. అలా కాకుండా మీరు పాత రకం బియ్యము, పాత బియ్యము ఉంటాయి కదా, మనం బాస్మతి రైస్ కానివ్వండి, మనం ఏవైనా సరే పాత బియ్యం అయితే మీరు కరెక్ట్గా పోసేసుకోండి. నాకేంటంటే ఇవి రీసెంట్గా పండినాయి కాబట్టి పొలంలోని మాకు, నేను కొంచెం తక్కువ పోసుకున్నా. వేసిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు పసుపు అయితే కొంచెం లైట్గా వేసుకుంటున్నాను, ఎక్కువ కాదు, పావు టీ స్పూన్ అంతే సరిపోయిద్దండి. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చండి. టమాటా వేస్తే కొంచెం నాకు పాల కలర్ వచ్చినట్టు అయితే ఉండదు, కొబ్బరి పాల రంగు అయితే వచ్చినట్టు ఉండదు, వైట్గా కొంచెం కలర్ అనేది షేడ్ అయ్యిద్ది. అందుకని చెప్పేసి నేను టమాటా అయితే వేయట్లేదు, ఉట్టి ఉల్లిపాయ ఒక్కటే వేసాను. అలాగే కొంచెం పసుపు వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటాను, సగం. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే కొత్తిమీర ఒక్కటే వేస్తున్నా, కొత్తిమీర కూడా వేసాను. వేసేసి ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుంటా. సరిపోయిద్దండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి ఇవి తెరలేంత వరకు, బాగా మరిగేంత వరకు, పొంగైతే వచ్చి బాగా మరగాలి, తెరలాలి, అంతవరకు అయితే మూత పెట్టేసేసి మరిగిచ్చేసేసుకుంటాను. చికెన్ అయితే అయిపోయిందేమో, దగ్గరకు వచ్చేసిందేమో చూసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. చికెన్ అయితే అంతా చాలా బాగా దగ్గరికి వచ్చేసిందండి, ఇలాగైతే సరిపోయింది. మరి ఈ గ్రేవీ కూడా లేకపోతే ఏంటంటే మనం తినేటప్పుడు కలుపుకోవడానికి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, పొడి పొడిగా. అందుకని ఈ గ్రేవీ తోటి అయితే ఉంచేసాను. ఇదిగోండి, ఒకసారి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, చికెన్ అయితే ఇలాగా కొంచెం గ్రేవీగా ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటున్నానండి స్టవ్. ఇంకా అన్నం ఒక్కటి అయిపోతే అయిపోయినట్టేను. ఇదైతే కొంచెం పొంగురాడానికి అయితే టైం పట్టింది కాబట్టి ఈ లోపు బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసేసుకుంటానండి. ఎసురైతే మరిగిపోతుందేమో ఒకసారి చూస్తానండి. చూడండి, చక్కగా మరుగుతుంది, తెరులుతున్నాయి, ఎరగదు. మనకు అలా అనిపించింది తెట్టు కట్టినట్టు. ఇలా మరిగేటప్పుడు ఇదిగోండి, బియ్యం అయితే కడిగేసేసుకున్నాను, బియ్యం అయితే వేసేసుకుంటాను మొత్తం ఎసెట్లోని. మసాలా ఏమీ వేయకపోయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.
మనం మసాలా వేయలేదు కదా, ఉత్తి కొబ్బరిపాలు, చెక్క, లవంగా ఇవే కదా వేసాము అనుకుంటాము. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు టేస్ట్ అంతా ఈ కొబ్బరిపాలు నుంచి వచ్చింది మనకైతే. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దీంట్లోని చేయడం అయితే ఇది సెకండ్ టైం అండి. చక్కగా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఈ మనమే పోసిన ఎసురంతా కొంచెం ఇనికేదాకా హై ఫ్లేమ్లో ఉంచుతాను, పెద్ద మంట మీద. తర్వాత అయితే తగ్గిచ్చేసేసి సిమ్లో పెట్టేసి అయితే మగ్గిచ్చేసేసుకుంటాను. కొంచెం సేపు హైలో పెట్టేసేసుకొని ఎసురంతా ఇనికిపోయిన తర్వాత సిమ్లో అయితే పెట్టేశానండి. మగ్గిపోయినాము ఒకసారి అయితే చూస్తాను. చూడండి చక్కగా మగ్గిపోయింది, పువ్వుల్లాగా అంతా విచ్చుకున్నట్టు అన్నం. చూసారా, ఇలా పొడి 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 పొడిగా అయితే వచ్చేసేయాలి మనకు అన్నం. ఎక్కడ మెతుకు మెతుకు కతుక్కున్నట్టు లేదు చూడండి. ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి. టైము మనకి సేవ్ అవుతుందండి, చాలా తొందరగా అయిపోయింది. మసాలాలు మిక్సీ వేసుకోవడం అవన్నీ పనేం ఉండదు. ఒక కొబ్బరి ఒక్కటి మిక్సీ పెట్టేసుకొని పాలు రెడీగా ఉంటే సరిపోయిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లాస్ట్గా పైనుంచి కొంచెం అంతా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. ఇది మీరు ఇష్టం అండి, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేనేంటంటే ఉంది కదా అని కొంచెం పైనుంచి అలా వేస్తున్నాను అంతే. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉప్పు అయితే సరిపోయిందేమో ఒకసారి చూస్తానండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సింపుల్గా చేసుకున్నట్టు ఉంటుంది, టేస్ట్ కూడాను చాలా అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకైతే గోంగూర అయితే వేసేసుకుంటున్నానండి ముందు. నాకు గోంగూరతో అయితే చాలా ఇష్టం అండి కాంబినేషన్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూరతో. అలాగే చికెన్ కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది. ఎలా ఉండదు ఏముంది, చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు తినేదే కాబట్టి. కానీ చూస్తే అదొక సంతోషం అంతే. మీకైతే వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. అలాగే మిగతా వీడియోలు కూడా చూడండి. మిగతా వీడియోలు కూడా చూసి ఇంకా సపోర్ట్ చేస్తారని, ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. గోంగూరతో అయితే అసలు చెప్పాల్సిన పని లేదు, సూపర్. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.